క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ది క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ అందించు అద్దరికి నడిపించు మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు టీవీ ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసిన వారు ప్రియులు సహోదరులు తగరం సురేష్ గారు, వారి కుటుంబం. వీరు ఆచార్య మాసలామణ గారు స్థాపించిన న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్ విజయనగర కాలనీలో చాలా కాలంగా సభ్యులుగా ఉంటూ ఓ డేకన్గా కూడా సేవలు అందిస్తున్నారు. దేవుని కార్యాల పట్ల భారం కలిగిన కుటుంబం ఈ యొక్క స్పాన్సర్షిప్ ద్వారా అనేకులు సువార్త సందేశం వినడానికి అవకాశం కలుగుతుంది కనుక దేవుడి కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఈరోజు మన ధ్యానాంశం పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్మ నింపుదల, స్పిరిచువల్ ఫుల్నెస్. స్పిరిచువల్ ఫుల్నెస్. కొందరిలో కొన్ని అపోహలు ఉన్నాయి, సందేహాలు, సంశయాలు ఉన్నాయి. దేని గురించి అన్నట్లయితే పరిశుద్ధాత్మ కలిగి ఉండుటకును పరిశుద్ధాత్మతో నిండి ఉండుటకును గల తేడా ఏమిటి? పరిశుద్ధాత్మ కలిగి ఉండుటకును పరిశుద్ధాత్మతో నిండి ఉండుటకును గల తేడా ఏమిటి? ప్రియమైన స్నేహితులారా, ప్రతి నిజ క్రీస్తు విశ్వాసికి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. పేతురు భక్తుడు చేసిన ఆ గొప్ప తొలి సువార్త సందేశంలో పెంతెకోస్తు దినమందు వారు అడిగినప్పుడు రక్షింపబడటకు మేము ఏమి చేయాలి అని వారు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన వానికి పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందినడల పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. అపోస్తుల కార్యం 2:38. అంచేత ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుతారో వారు ఆత్మచేత ముద్రింపబడిన వారు. ఆత్మచేత ముద్రింపబడిన వారు. ఎఫెసీ 1:13లో ఈ సత్యాన్ని మనం గ్రహించగలం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వీఆర్ సీల్డ్ బై ది హోలీ స్పిరిట్. ఆత్మచేత ముద్రింపబడితిరి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా విశ్వాసులు కాలేరు. ప్రియమైన స్నేహితులారా, రోమా 8:9లో పౌలు భక్తుడు ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ
శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంచేత యథార్థంగా ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. వారు ఆత్మచేత ముద్రింపబడిన వారు. అంచేత విశ్వసించి వారి అందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే మన సబ్జెక్ట్ ఏమిటంటే మన ధ్యానాంశం పరిశుద్ధాత్మ కలిగి ఉండుటకును పరిశుద్ధాత్మతో నిండి ఉండుటకును గల తేడా ఏమిటి? ఇచ్చేదంటే ఈ డౌట్ ఎందుకు వస్తుందంటే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో ఈ 2 రకాలైన ప్రక్రియలు ప్రస్తావించాడు. ఎఫెసీ 1:13లో ఆత్మచేత ముద్రింపబడితిరి. ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో క్రీస్తునందు బాప్తిసం తీసుకుంటారో వారు ఆత్మచేత ముద్రింపబడ్డారు. అయితే అదే పౌలు భక్తుడు 5:18లో ఎఫెసీ 5:18లో మీరు ఆత్మపూర్ణులై ఉండాలని హెచ్చరించాడు. అంటే ఆత్మ కలిగి ఉండుట ఆత్మతో నిండి ఉండుట 2 ఒకటిగా లేవు. 2 ఒకటైతే ఆ హెచ్చరిక అనవసరం కదా. ఈ 2 ప్రక్రియలు వేరు అని మనం గుర్తించాలి ప్రియమైన స్నేహితులారా. అయితే పేతురు భక్తుడు కొర్నేలి శతాధిపతి అయిన కొర్నేలి ఇంటిలో ఆయన సువార్త సందేశాన్ని ఇస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు? పేతురు వస్తున్నాడని కొంతమంది స్నేహితులను పిలిపించుకున్నాడు. ఆ గృహానికి బంధువులను స్నేహితులను, వారందరూ కూడా అన్యులు, వారు ఇంకా రక్షింపబడలేదు. అయితే పేతురు ప్రసంగం ఇచ్చుచుండగా సువార్త సందేశం ఇచ్చుచుండగా ఆ వినేవారి మీద ఆత్మ దిగివచ్చాను. అపోస్తుల కార్యం 10:44. అక్కడ చేరిన వారు అంజులు. అయితే ఆ రోజు కొర్నేలి గారి గృహంలో ఎవరైతే సువార్తను విన్నారో, సువార్తను విని అంగీకరించారో, విశ్వసించారో వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. అంచేత రోమా 10:17 ప్రకారంగా సువార్త వినుటతో విశ్వాసులయ్యారు. విశ్వాసులు కాగానే పరిశుద్ధాత్మ వారి మీద దిగింది. ఆ విధంగా మనం గ్రహించాలి ప్రియమైన స్నేహితులారా. అయితే పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారు క్రీస్తు బిడ్డలే, క్రైస్తవులే. అయితే అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారా, నిండి ఉన్న లేదా అనేది మనం చెప్పడం కష్టం. కొన్ని సందర్భాల్లో మన ముఖ్యంగా పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగి వచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు, వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. అపోస్తుల కార్యం 2:4 ఉంది ఆ మాట. అపోస్తుల కార్యం 2:4. అంటే వారికి
2 స్టేజులు లేవు, ఒకే స్టేజ్. వారు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అపోస్తల కార్యం 2:4లో ఏముందంటే, ఆత్మ రాగానే ఆత్మతో కూడా నింపబడిరి. అదే రీతిలో పౌలు మారు మనసు పొందినప్పుడు, పౌలు అనబడిన సౌలు రక్షింపబడి 3 దినములకు ఆత్మ నింపుతులను కూర్చిన వాగ్దానమును పొందుటకు యోగ్యుడాయను. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రావడం, అక్కడ ఉన్న విశ్వాసులకు పరిశుద్ధాత్మతో నింపడం జరిగింది. కొందరిలో కేవలం పరిశుద్ధాత్మ వరమును పొందారు, వారు ఇంకా నింపబడలేదు. అంటే అది తేడా మనం గ్రహించాలి. ప్రియమైన స్నేహితులారా, అయితే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు తెలియజేస్తున్నాడు. కొరింథీ సంఘస్థులు విశ్వాసులే, రక్షింపబడిన వారే, ఆత్మచేత ముద్రింపబడిన వారే, దేవుని పిల్లలే. అయితే ఆ వాక్య భాగంలో ఏముందంటే, సువార్త విషయంలో, విశ్వాస విషయంలో వారు ఇంకా పసిపిల్లలే అని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. పసితనమును గూర్చి, వారు పిల్లతనమును గూర్చి వారిని గద్దించుచు, వారు చాలినంతగా ఎదగలేదని 1 కొరింథీ 3వ అధ్యాయం 1, 2, 3 అధ్యాయాలు తెలియజేయబడింది. వారు ఆత్మ కలిగి ఉన్నారు, కానీ ఆత్మ నింపుదలలో కొదువుగా ఉన్నారు. ఆత్మ నింపుదలలో కొదువుగా ఉన్నారు. నేను చదువుతున్నాను 1 కొరింథీ 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతేనే, శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అని పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. అంచేత చాలామంది ఆత్మచేత ముద్రింపబడిన ఉన్నారు, కానీ ఆత్మచేత నింపబడలేదు. ఆత్మచేత పరిశుద్ధాత్మతో నిండి ఉండుటకు వారు ఇంకా ఇష్టపడడం లేదు, ప్రయాసపడడం లేదు. ఎంచేతంటే వారు పౌలు భక్తుడు చెప్తున్నట్టు వారిలో అసూయయు కలహమును ఉన్నవి. అంతేకాదు యోహాను సువార్త 15వ అధ్యాయం 1, 2 వచనాల్లో యేసుప్రభువారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా యందు ఫలించని తీగలను ఆయన తీసి పారవేయును, ఫలించు తీగలు మరి ఎక్కువ ఫలించుటకు వానిలోని పనికి మాలిన తీగలను తీసివేయను. ప్రియమైన స్నేహితులారా, పనికి మాలిన తీగలు ఉన్నాయేమో చూసుకోండి, గ్రహించుకోండి, గుర్తించండి. పనికి మాలిన తీగలు ఉంటే
ఆ యొక్క ద్రాక్షవల్లి ఫలించదు, వృద్ధులకు రాదు, అది ఫలాలు ఇవ్వలేదు. పనికిమాలిన తీగలు, 3 రకాలైన పనికిమాలిన తీగల గురించి చెప్తాను, తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. ఈ పనికిమాలిన తీగల వల్ల ఆత్మచేత నిండుకొనిపోతున్నాం, నిండలేకపోతున్నాం. అంచేతే పౌలు భక్తుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మచేత నింపబడాల. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. 5:18 ఎఫెసీ 5:18. పనికిమాలిన తీగలు. మొదటిది సోమరితనం. సోమరితనం నీలో ఉందా ప్రేమైన స్నేహితులారా? అందరి దృష్టిలో లక్ష్యం పడిన వారమే, ఆత్మచే ముద్రింపబడిన వారమే. అయితే ఈ సోమరితనం వల్ల ఉదయ ప్రార్థన చేయలేకపోతున్నావా? మోకాళ్ళ ప్రార్థన చేయలేకపోతున్నావా? బల్లారదంలో పాల్గొనటకు ఇష్టపడడం లేదా? సోమర్థానం చాలా భయంకరం. వాక్యం చదవడానికి సోమర్థానం. సోమర్థానం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, అనర్థాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6-11 అక్కడ రాస్తాడు గ్రంథకర్త. సామెతలు 6:6. సోమర్థనం చివరకు నిన్ను పేదరికానికి నడిపిస్తుంది, దారిద్ర్యానికి నడిపిస్తుంది. సామెతలు 6:6. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. చీమలను చూసి నేర్చుకోమంటున్నాడు. సోమరి ఎందాక నీవు పడుకునుందువు, ఇంకా కొంచెం నిద్రించేదని, కొంచెం కునికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండితనని నీవు అనుచుందువు. అందుచేత 11వ వచనం, దోపిడిగాడు వచ్చినట్లు ఆ దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. సోమరితనము అనే పనికిమాలిన తీగ నీలో ఉందామో, అది ఉన్నంత వరకు కూడా ఫలించలేవు ప్రేమ స్నేహితులారా, ఫలించలేము. రెండవ పనికిమాలిన తీగ గర్వం. గర్వం. సామెతలు 16:18. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూడండి, గర్వం వల్ల ఎంతో నాశనం, ఎంతో నష్టం కలుగుతుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకునే కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. అంచేత ప్రభు కూడా తన యొక్క పర్వత ప్రసంగంలో ఆ మొదటి ధన్యత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ద వెరీ ఫస్ట్ బియాటిట్యూడ్. ఆత్మ విషయమై దీనులైన వారు. ఆత్మ విషయంలో ఎప్పుడు దీనత్వం కలిగి ఉండాలి ప్రేమ స్నేహితులారా. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తగ్గించుకునేవాడు హెచ్చించబడును.
దేవుని వాక్యం ఎంతో తేటగా స్పష్టంగా తెలియజేస్తుంది. పనికిమాలిన తీగల గురించి చెప్తున్నాం మనం. సోమర్థం అనే పనికిమాలిన తీగ, గర్వం అనే పనికిమాలిన తీగ, తర్వాత దురాశ అనే పనికిమాలిన తీగ. కొలస్సీ 3:5 దేవుని వాక్యంలో చెప్తుంది, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత ఔధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఎంత చక్కగా చెప్తున్నాడు భక్తుడు, పౌలు భక్తుడు. దురాశ చంపివేయుడి. తెలుగులో కూడా ఒక లోకెక్కుతుంది, దురాశ దుఃఖాలకు చేయటాన్ని. వచ్చిన ఇన్కమ్లో, వచ్చిన ఆదాయంలో ఎంతో వివేచనతో, వివేకంగా, తెలివితేటలుగా, జ్ఞానయుక్తంగా దశంభాగం తీసివేసి మిగిలిన డబ్బులో కొంత పర్సంటేజ్ ఆదా చేసి మిగిలిన డబ్బుతోనే ఖర్చు పెట్టుకోవాలి. అదొక పద్ధతి. రెండవది, ఆదాయాన్ని ధర్మయుక్తంగా పెంచుకోవచ్చు. నువ్వు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఉద్యోగ ప్రమోషన్కి సిద్ధపడు. ప్రమోషన్ వస్తే ఆదాయం పెరుగుతుంది. నీతియుక్తంగా, ధర్మబద్ధంగా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. లేకపోతే నీ ఇంట్లో ఒక గది స్పేర్ చేస్తే ఆ గది అద్దెకివ్వచ్చు, అద్దె వస్తుంది. రకరకాలుగా మనము ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, దురాశకు లొంగిపోకుండా వచ్చిన ఆదాయాన్ని జ్ఞానయుక్తంగా వినియోగించుకోవడం మనం నేర్చుకోవాలి. ఆ విధంగా పనికిమాలిన తీగలను తీసివేయాలి. సోమర్తనాన్ని, గర్వాన్ని, దురాశను తీసివేయాలి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, భక్తులు పనికిమాలిన తీగలు గలవారై ఆ తీగలు తెగ కొట్టుబడక ఆత్మనింపుతల లేకున్నారు. ఎంతోమంది క్రీస్తు పిల్లలే ఆయనను అంగీకరించి ఆత్మతో ముద్రింపబడిరి, కానీ ఆయా విషయాలలో విధేయతను కనపరచనందున ఆత్మ గలవారైనను ఆత్మ నింపుదల గలవారుగా కాకపోయిరి. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఆత్మ నింపుదల కొరకు మనం ప్రయాసపడాలంటే పనికిమాలిన తీగలు కొట్టిపడేయాల, నరికివేయాల, చంపేయాల. విశ్వాసంతోని, విధేయతతోనూ మనము ముందుకు సాగాలని దేవుని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆ 3 వచనాల్లో ఉన్న విషయాలు చాలామందికి వర్తిస్తాయి. మనకి క్రీస్తునందు పసిపిల్లలమే ముద్రింపబడ్డాం, కానీ ఆత్మ నింపుదల లేదు. వాటి కొరకు మనం ప్రయాసపడాలంటే దేవుని యొక్క ఆజ్ఞలో
తూచా తప్పకుండా పరిపూర్ణంగా పాటిస్తూ ముందుకు సాగాలి. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామందిలో దేవుని వాక్యం చాలామంది కంఠస్థం. అయితే దేవుని వాక్యం వల్ల జ్ఞానం పెరుగుతుంది, కానీ వాటిని పాటించడం వల్లే వాగ్దాన ఫలాలు పొందగలం. పాటించాల. ఆ పాటింపు లేకపోవడం వల్లే ఆత్మ నింపుదల కలగడం లేదు మనకి. వాట్ ది యూజ్ ఆఫ్ మెమరైజింగ్ ద బిబ్లికల్ వెర్సెస్, బట్ వీ షుడ్ ప్రాక్టీస్ దెమ్, ఫాలో దెమ్, ప్రాక్టీస్ అండ్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మేము ధ్యానించిన అంశం చాలా ప్రాముఖ్యమైన తండ్రి. ఆత్మచేత ముద్రింపబడడం ఒక ఎత్తు అయితే, ఆత్మతో నింపుదల కలిగి ఉండడం మరి ఒక ఎత్తు. ఈ తేడా తెలుసుకున్నాం తండ్రి. ప్రభా, ఎందరో చాలామంది ఆత్మచే ముద్రింపబడి ఉన్నారు, కానీ ఆత్మ నింపుదల లేకుండా ఉన్నారు తండ్రి. మాలో చాలామంది అలాగ ఉన్నాము తండ్రి, క్షమించండి. నింపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విధేయత, విశ్వాసంలో వృద్ధి పొందినట్లయితే ప్రభా, మేము నింపుదల పొందగలమని నమ్ముతూ కలవరి టీవీ యాజమాన్యాన్ని దీవించండి, సిబ్బందిని దీవించండి, విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్నవని ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. జడిలో నానవా అలలచే అల్లాడగా, అలజడిలో నానవా అలలచే అల్లాడగా, అలుము కొన్నలో కాశల్ అశాంతిని మిగల్చగా, దేవసుతా దీప్తిధారా, దేవసుతా దీప్తిధారా, దీవించి దాటించు దయకరా, అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. ధన్యుడనైతి క్రీస్తేసా, దీన వినతి వింటివి. ధన్యుడనైతి క్రీస్తేసా, దీన వినతి వింటివి. దారిలో నందృష్టించెన్ దయతో దర్శించెన్, సృష్టికర్త సంపూర్ణుడా, సృష్టికర్త సంపూర్ణుడా, సంధ్యములేక సేవింతున్ సదా, అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమ